యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదః క్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. సత్వగుణము, రజోగుణము, తమో గుణాల గురించి తెలియజేస్తూ ఇక్కడ సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు రాబోయే జన్మలలో ఎలా ఉంటారో ముందర శ్లోకంలో విన్నాం. ఇప్పుడు రజోగుణం కలవారి జన్మలు, భావి జన్మలు ఏ విధంగా ఉంటాయో భగవానుడు తెలియజేస్తున్నాడు. రజోగుణం అధికంగా కలిగిన వారు మరణించిన తర్వాత తన యొక్క సంస్కారానికి అనుగుణంగానే కర్మ శక్తుల యందు జన్మిస్తూ ఉంటాడు. అంటే ఒక కర్మ, వాటి మీద ఆసక్తి, వాటితోటి జన్మిస్తూ ఉంటాడు. అలా జన్మించిన వాళ్ళు మళ్ళీ అనేకమైనటువంటి బహిర్ముఖ కార్యాలయందు, విషయాలందు ప్రవర్తించి తిరిగి మరణిస్తూ, తిరిగి పుడుతూ, ఆ చక్రంలోనే కొట్టుకుంటూ అశాంతితో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం రజోగుణ ధర్మ లక్షణాలే. ఇంకా తమోగుణం ఆధిక్యతతో మరణించినటువంటి వాళ్ళు హీనాతిహీనమైన చరిత్ర కలిగిన వాళ్ళ యందు, లేక పశుపక్షాదుల యందు జన్మిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎన్ని దుర్భర దారుణ దుఃఖాలను అనుభవించాలో కదా. కనుక అటువంటి భయంకరమైన పరిణామాలు, అలాగే భయంకరమైనటువంటి కష్టాలు, వాటికి కారణమైనటువంటి పరిస్థితులు మనకు కలగకుండా ఉండాలంటే జీవుడు అతి జాగరూకుడే జీవితకాలంలో రజోగుణ తమోగుణ రూపమైనటువంటి ఘోర పిశాచాలని తన హృదయం నుండి తరిమివేసి భగవద్భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానము వంటి సద్గుణాలని అలవర్చుకుని ముక్తుడై జన్మ సార్థకత చేసుకోవాలి. జై గురుదత్త.